ఇచ్చారయ్యా. ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము కనుక అయ్యా, నీ మందిరంలో ఉచ్చారించి ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి అయ్యా. అభిషేకించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మలను సంఘంలోనికి నడిపించండి. నైనా ఇదిగో ప్రభువా, అయా సంఘ బిడ్డలందరినీ కూడా ఈ సన్నిధిలోనికి నడిపించండి. ఈ మందిరముపై మీ మహిమను ఉంచండి. మహిమతో మందిరాన్ని నింపండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మందిరాన్ని నింపండి అయ్యా. అయా ఉజ్జీవముతో అయా మందిరాన్ని నింపండి నాయనా. నీ మహిమతో నింపండి తండ్రి. అయా మీరే మా మధ్యలో ఉండండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోనికి రండి. ఈ యొక్క జరగబోతున్న ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతులకు సమర్పించుచున్నా. మీరే అధ్యక్షత వహించి అయా ఈ మందిరం అంతటిని కూడా మీరు దీవించి అనేక మందిని బిడ్డలను నడిపించారు. మేము ఆరాధించుచుండగా, స్తుతించుచుండగా, కీర్తించుచుండగా, వాక్యాన్ని ధ్యానించుచుండగా అయా నీ మహిమతో మమ్మల్ని నింపండి నాయన. అయా ప్రతి కార్యము నాయన నీ మహిమార్థమై జరుగులాగా సహాయం చేయండి. అయా జరుగుతున్న యొక్క ఆరాధన అంతటిని అయా మహిమార్థమై జరిగించండి. అనేక మందిని బిడ్డలను నడిపించండి. సంఘమంతా నీ మందిరంలో పాల్గొనాలయ్యా. కృప చూపించి నడిపించి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతటిని మీ చేతులు సమర్పించుకోండి. అయా దీవెనలతో మమ్మల్ని నింపండి, ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. నీ మహిమతో నింపండి. మా హృదయాలను సరిచేసుకోవాలి, మా బ్రతుకులను సరిచేసుకోవాలి, మా జీవితాలను సరిచేసుకోవాలి. సహాయం చేసుకుని జీవించి కనికరించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని అయా అందరిపై నీ కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అనుగ్రహ
ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీవే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీవే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా ఎదురుగాలేదు, మనమేలోని నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.
ఇరుకులో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన విపరీతంగా నా ఆశ్రయం ఇచ్చావు. నేనే నేనయ్యా, నేనే ఆధారం. నా దుర్గమా, నా శల్యమా. నేనే నేనయ్యా, నేనే ఆధారం. నా దుర్గమా, నా
Thank you.
వందనాలు. అవునా తండ్రి, అయా పోయిన వారి నుంచి వాళ్ళ వరకు మా పని పట్ల ప్రయాణంలో ప్రతి అవసరంలో ప్రతి విషయంలో మాకు తోడుగా లేడుగా నడిపించిన దేవ వందనాలు. ఈ క్షణం మీద చూడక ఎంతో మంది ప్రదాచుకుని వెళ్ళారయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవంలో ఉంచినందుకు మీ కోట్లాది లెక్కలను వందనాలయ్యా. ఇప్పుడు నాకు పాటలు గణపరిచి మాకు శుద్ధించున్నామయ్యా. వస్తువులు ఆసంతమని వేడుకుంటున్నాం. ఇప్పుడు నేను ఆరాధనకు వెలిచిండగా తండ్రి ఆ మధ్య నిరంతరం మీ దర్శనలతో మీ మందిరాలందరినీ నింపండి తండ్రి, మహిమతో నింపండి బాబు. అయా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే దళిత మాకు దయచేయండి. మీరే వచ్చి సంతోషించే దళిత మాకు దయచేయండి బాబు. అయా నగర సంఘాన్ని నడిపించుకోండి. వచ్చి పిల్లలకు చేయించిన ఆశీర్వాద క్రమంలో అయా ఆరాధన వాక్యవాసుగా ప్రతి క్రమంలో మీరే మహిమ తెచ్చుకొని మీరే ప్రత్యక్షం వహించి మీరే మహిమగత ప్రభావపదమని యేసు పరిశుద్ధ ఉత్తర పద్ధతి రీతిగా దేవుడు మనకు ఈ రోజున ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 101వ కీర్తన. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి. 101వ కీర్తనను ఉత్తర పద్ధతి రీతిగా మనం చదువుదాం. 101వ కీర్తన చదువుదాం అందరూ కూడా. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. ఆఖరి వచనము అందరూ కలిసి చదువుదాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలన చేయుటకై దేశమంతటి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చెప్పండి మరొకసారి ఆమేన్. రైట్. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు మనము దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుడిని ఆరాధించడానికి మనందరం కూడా సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం 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 అని ప్రతి వారికి కూడా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. గడిచినటువంటి వారమంతా కూడా నిన్ను నీ బిడ్డలను కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం. బిగరగా స్వరాలండి. దయానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. నా తండ్రి నా దేవా నా రక్షకుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీ సన్నిధిలో మేమున్నామయ్యా. నీ సన్నిధిలో మేమున్నాము తండ్రి. అయా నీ పాదముల ఎదుట మేము ఆరాధించుచున్నామయ్యా. అయా ప్రభావాలకు పాత్రుడవు నీవే, స్తుతులకు
పాత్రుడవు నీవే, స్తోత్రాలకు అర్హుడవు నీవే కనుక నీకు స్తోత్రం. Hallelujah, hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. అందరూ కూడా కలిసి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టచ్చు. అందరూ కూడా చప్పట్లు కొట్టచ్చు. Thank you, Lord Jesus. Amen.
జాతులలో పాదలలో ఊరటనిచ్చావు. రక్షకలో రక్షకుడై ధైర్యం పంచావు. జాతులలో పాదలలో ఊరటనిచ్చావు. చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి. నీవే మాతో రంగున్నాయినా, నీవే సత్యం రంగున్నాయినా, నీవే మాతో రంగున్నాయినా, సత్యం రంగున్నాయినా, నీవే జీవము అది పలికిన దేవా, నీవే జీవము అది పలికిన దేవా. అద్భుతమైన దేవుడు ఆయన, ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన, ఆయన స్తుతులకు పాత్రుడయ్యా. స్తోత్రాలకు అర్హుడవు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును నాయన, నీవు మాతో ఉంటే నాయన మాకే భయం లేదు నాయన. అయ్యా మా కష్టాల్లో, మా బాధలలో, మా శ్రమలలో నాయన, అయ్యా మీరు తోడైండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీవే.
చేస్తున్నావయ్యా. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు మన దేవుడు. దుఃఖంలో వేదపడుచున్నావా, ఇదిగో నీ దేవుడు నీ కన్నీటిని తుడిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రమయ్యా. ఒకవేళ దురాత్మ శక్తులతో బాధపడుచున్నావా, యేసు నామమున శక్తులు పాల్గొనుగా కనిపిస్తున్నాయి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. మన దేవుడు ఇదిగో గొప్ప దేవుడు, బలపరిచే దేవుడు మన దేవుడు. నాయనానికి స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు అలాగే పైకెత్తి దేవుని వైపు చూద్దాం. మనందరూ కూడా ఆకాశం వైపు ఆయన వైపు మనం చూద్దాం. ఆయన వైపు చూస్తే మనం ఆరాధిద్దాం. అయ్యా నీ స్తోత్రం అయ్యా. ఆయన గొప్ప దేవుడు అని చెప్పండి, అద్వితీయమైన దేవుడు అని చెప్పండి, సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పండి, గాయాలు మాన్పే దేవుడు అని చెప్పండి, మమ్మల్ని బలపరిచే దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. అందరూ చూద్దామా ఈ మాట? అయ్యా అందరూ చూద్దామా? ప్రతి వారు కూడా చూద్దామా? నిన్నే మరొకసారి అందరూ బిగ్గరగా చెప్పాలి చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నీ సన్నిధిలో ధరించి నీ మార్గములో సాగేదా, నీ రక్షించగా సాగే. చెప్పండి చెప్పండి అయ్యా, నీ సన్నిధిలో నేను సాగుతానయ్యా. నీ సన్నిధిలో ధరించి నీ మార్గములో సాగేదా, నీ రక్షించగా సాగేదా, నిన్నే పూజించును, నిన్నే పూజించును. అవునయ్యా, నిన్నే పూజించును యేసు, నిన్నే పూజించును. నీవేను దీనుగా నీ సన్నిధిలో ధరించి నీ రక్షించగా సాగేదా. చెడ్డవారు కూడా రెండు చేతుల పైకెత్తి అందరూ చెప్తాం. అందరూ చేతులు పైకెత్తి సన్నిధిలో ధరించి నీ మార్గములో సాగేదా, నీ రక్షించగా సాగేదా. నీవేను దీనుగా నిన్నే కీర్తింతునయ్యా, నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. రెండు చేతుల పైకెత్తి నీవేను దీనుగా నీ సన్నిధిలో ధరించి నీ మార్గములో సాగేదా,
అవునయ్యా, ఎలాది గురైన ప్రభా నిస్సన్నిధిలో ప్రభా మోకరిస్తున్నాం అయ్యా, నిస్సన్నిధిలో ఆరాధిస్తున్నామయ్యా, అయ్యా నిస్సన్నిధిలో మిమ్మల్ని సేవించుచున్నామయ్యా, అయ్యా నిన్నే ప్రేమించుచున్నామయ్యా, అయ్యా నిన్నే పూజించుచున్నామయ్యా, అయ్యా నిన్నే కీర్తించుచున్నామయ్యా, అయ్యా నిన్నే ఆరాధించుచున్నామయ్యా, అయ్యా నిన్నే ధ్యానించుచున్నాం. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవయ్యా, అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా, ఆరాధనకు పాత్రుడవయ్యా, స్తుతులకు పాత్రుడవయ్యా, స్తోత్రాలయ్యా. ఓ యేసయ్యా, మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని అయ్యా మీ నామములను మా స్తుతులను అంగీకరించండి, మా ఆరాధన అంగీకరించండి అయ్యా, అయ్యా ఈ యొక్క ఆరాధనను స్వీకరించండి అయ్యా. ఆశీర్వాదాలు మాపై కొమ్మరించి మనందరినీ బలపరిచి చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా ఆరాధించాం. ఆరాధనకు పాత్రుడైనటువంటి దేవుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు, స్తోత్రాలకు అర్హుడైనటువంటి దేవాది దేవుని ఘనపరిచి ఆరాధించి మరి ఆయనను మహిమపరిచే గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అతన్ని బట్టి దేవాది దేవుడు మరి దేవుడు మన జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు చేసిన స్వస్థత కార్యములను బట్టి సాక్ష్యాలు మనం తెలియజేయాలి. ముందుగా దేవుడు వందనాలండి. అయ్యగారు కూడా ఉన్నారు, అమ్మగారు కూడా ఉన్నారు, సంఘం వ్యక్తులందరూ బట్టి వందనాలమ్మా. నా సాక్ష్యం ఏంటంటే నాకు పాడసైట్ మసక పెరిగిపోయినాయి, కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. అయితే మా అమ్మాయి మొన్న హాస్పిటల్కి వెళ్దాం రా అమ్మ అని తీసుకెళ్తే చూసి బాగా మసక పెరిగిపోయిందమ్మా మీకు, ఇప్పుడిప్పుడే చిన్న చుక్కలాళ్ళు మొదలవుతున్నాయి అంతే, ఆ సైట్కి కళ్ళజోడు రాస్తాను, కళ్ళజోడు తీసుకోండి అమ్మ అన్నారు. ఆ కళ్ళజోడు వచ్చి ఫ్రేమ్ నాదైనా కూడా 1500 అంటమ్మా. అయితే మా అబ్బాయికి చెప్పి మళ్ళీ వస్తామండి అని డ్రాప్స్ ఒకటి తీసుకుని వచ్చేసాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలండి. సమయించినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన సాక్ష్యం ఏంటంటే మరి పాపత్త గురించి ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మరి మొన్న 11వ తారీఖున పాపత్త అంతకుముందు నుంచి టైఫాయిడ్తో ఫీవర్తో బాధపడుతుంది, మీ అందరికీ తెలుసు. పాస్టర్ గారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయడం జరిగింది. మరి అలాగే డ్యూటీకి వెళ్ళిపోయింది, తగ్గింది అనుకొని. మరి 11న ఆ రోజు బుధవారం ఏంటంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఉంటుంది, కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాలి. వెళ్ళింది, అక్కడ వాష్రూమ్లో పడిపోయిందంట. పాపతో అయితే కాలు జారి పడిపోయానని అనుకుంది, కానీ మరి అలాగే ఇంటికి వచ్చేసింది. అక్కడ నర్సులు వాళ్ళందరూ కూడా ఆటో ఎక్కించి ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేసింది. కొంచెం మాట కూడా కొంచెం తేడాగా ఉందన్నమాట. మనిషి చేతులు కాళ్ళు కొంచెం ఎలా అంటే లైక్ పెరాలసిస్ వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయి, లైట్గా అలా వచ్చింది. అయితే మేమందరం కూడా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు షుగర్ ఒకవేళ పెరిగిపోయినా కూడా అలాగ అవుతుందంట ఒక్కొక్కసారి. అలా అనుకుని షుగర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన లోపల కూడా తీసుకెళ్ళలేదు, కారు దగ్గరికే వచ్చి డాక్టర్ గారు చూసి అర్జెంటుగా ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఎంఆర్ఐ స్కానింగ్ అది చేయడం జరిగింది. చేసిన తర్వాత మరి నర్వ్స్కి సంబంధించిన డాక్టర్ వచ్చి చూసి మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, చెప్పలేము ఏం జరుగుద్దో, 72 అవర్స్ వరకు అయితే చెప్పలేము, సీరియస్ కండిషనే అని చెప్పి బెటర్ ఆప్షన్గా విజయవాడ తీసుకెళ్ళిపోండి, మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఆ నైట్ మరి వెంటనే పాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు 11:30 ఆ టైంకి కూడా పాస్టర్ గారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత పాపత్తకి ఎంఆర్ఐ స్కానింగ్ చేసేంత వరకే ఆమెకి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పాపత్తకి అసలు గుర్తులేదు. అంబులెన్స్లో మరి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు మరి ప్రేయర్ చేసి పంపించడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ వర్షం, మన ఏలూరు దాటిన దగ్గర నుంచి కూడా వర్షం. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. మరి దేవుడు మరి మాకంటే ముందుగా తన దూతను మరి పంపించినట్టు
ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి చూస్తారు కానీ వేరే హాస్పిటల్కి ఇది చేయరు. అలాంటిది అక్కడ మణిపాల్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు అనమాట ముందే. ఇక్కడైతే రోజుకు వచ్చేసి కనీసం 70,000 దాకా అవుతుంది. మరి ఎన్ని రోజులు ఉంచాల్సి వస్తుందో తెలియదు కాబట్టి మీరు వేరే ఒక హాస్పిటల్ పేరు చెప్పారు, వాళ్ళే సజెస్ట్ చేశారు. చేస్తే అక్కడ తీసుకెళ్ళాము, వెంటనే ట్రీట్మెంట్ చేశారు. అక్కడైతే రోజుకి నియర్లీ 40,000 వరకు పర్ డే అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే బ్రెయిన్లో చాలా మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇవిడైతే కోలుకోలేరు, ఇప్పట్లో చాలా కష్టం అని చెప్పారు. అక్కడికి వెళ్ళడం కూడా పాపత్కి ఏం తెలియదు. మరి తర్వాత మన సంఘ పెద్దలు అదేవిధంగా పాస్టర్ గారు కూడా రావడం జరిగింది. 3వ రోజు నుంచి కూడా మరి కొంచెం మనిషి ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతుంది అని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి చూసినప్పుడు హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే చోట 2 క్లాట్స్ ఉన్నాయి, చాలా క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. ఒకవైపు అయితే మొత్తం మూసుకుపోయిందన్నారు. పాపత్ అయితే కనీసం మాట్లాడడానికి కూడా మాట్లాడలేకపోతుంది, అంటాం తప్ప. మనిషి అంతకుముందు హాస్పిటల్ తీసుకెళ్ళిన 2 రోజులు కూడా మాట్లాడింది, కానీ తర్వాత ఇంకా మాట్లాడడం కూడా మానేసింది. జస్ట్ కొట్టడమే తప్ప మాట్లాడట్లేదు. చాలా భయం వేసింది. మరి స్టంట్ వేయాలి అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆవిడైతే తట్టుకోలేదు. మనిషి చూస్తే చాలా వీక్గా ఉంది కదా, మీ అందరికి కూడా తెలుసు, చాలా వీక్గా ఉంది, తట్టుకోలేదని చెప్పారు. అయితే ఫస్ట్ యాంజియోగ్రామ్ చేద్దాము, చేసిన తర్వాత దాన్ని బట్టి స్టంట్ వేయాలా. చేసిన తర్వాత 2 క్లాట్స్ ఉన్నాయి. ఆ క్లాట్స్ కరగడానికి 10 రోజులు పడుతుంది. ఇంకా 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ద్వారానే చూద్దాము. అప్పుడు కూడా కరగకపోతే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి అప్పుడు స్టంట్ వేద్దామని చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి మరి పాస్టర్ గారు ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయడం జరుగుతూనే ఉంది. మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా బయట సంఘాల్లోనే కానీ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. దేవుని కృపను బట్టి మరి ఆవిడకి మళ్ళీ యాంజియోగ్రామ్ చేయకోకుండా స్టంట్ వేయకోకుండానే నిన్నటి దినం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ చిలకను కూడా మరి కువైట్ నుంచి తన భర్తని క్షేమంగా ఇక్కడికి నడిపించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ పాపత్కైతే ఈ సిచ్యువేషన్ అంతా తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఒకవేళ మీరు అందరూ ఎవరన్నా పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడకి ఈ విషయాన్ని కాకుండా జస్ట్ ఫీవర్ వచ్చింది అని మాత్రమే తెలుసు. కాబట్టి అలాగే కొంచెం మాట్లాడండి. ఎవరన్నా అంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థన చేద్దాం, సాక్ష్యాల నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసయ్య, ఈ దినమందు సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి 4 స్తోత్రాలు నాయన. అయ్యా బిడ్డ మీరు ఆశ్రయించండి, దీవించండి. అయ్యా ముఖ్యంగా తండ్రి నాయన మొదటిగా చెప్పిన బిడ్డను బట్టి 4 స్తోత్రాలు నాయన. సుధరాని ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కంటి మస్కు నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా చిట్టుతలను బట్టి 4 వారి కుటుంబాన్ని బట్టి 4 పాపక విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి 4 స్తోత్రాలు అయ్యా. అయ్యా నిజంగా తండ్రి నాయన ఆ బిడ్డ విషయంలోనైనా ఎంతో మంది ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అయ్యా సేవకులు కూడా అనుదిన ప్రార్థనలు పెడుతూ వస్తున్నారయ్యా. అయ్యా ప్రార్థన ఫలితంగా ప్రభా బిడ్డకి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి 4 స్తోత్రాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ దీర్ఘాయుష్న బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. ప్రతి బలహీనత నుంచి నైనా ఏ స్నామంలో కొట్టివేసినైనా ఆ బిడ్డకి పూర్తి స్వస్థత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రాబోయే దినంలో సన్నిధికి వచ్చి సాక్షిగా నిలబట్ట కృప చూపించండి ప్రభా. అయ్యా కుటుంబాలంతకు మీరు ఆశ్రయించండి. ఈ యొక్క నాయన 10 రోజులు కూడా తండ్రి పరిచయం చేసిన అయ్యా పాపక ఆస్మరణ ఉన్నప్పుడు హాస్పిటల్ పరిచేసి ప్రతి బిడ్డను బట్టి కూడా 4 వారందరికీ ధైర్యాన్ని ఇచ్చి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా ప్రతి విషయంలో చక్కగా జ్ఞానపూర్వకంగా నడిపించుకుంటూ అయా బిడ్డని చక్కగా క్షేమంగా ఇంటి తర్వాత తీసుకురావడానికి మీరు చూపిన కృపను బట్టి కూడా 4 చెల్లించుకుంటున్నాం. వీళ్ళందరికీ మీరు ఆశ్రయించండి, చిలకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధులను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మార్పు చెందవా.
ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. బరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటరా వెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటరా వెన్నడు. నీ వెంటరా వెన్నడు. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా.
దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, మారు మనసును పొందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. రైట్, ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త. మొదటగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దేవుడు మనలందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. 7వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. గట్టిగా చదవండి, గట్టిగా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. అలాగే పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. కాని ఫలములు ఫలించును. దాని కింద మరొక మాట రాయబడింది ఏంటంటే, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు. అలాగే పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను కొన్ని దినాలుగా మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని కొన్ని దినాలుగా మనం ధ్యానించుకొస్తున్నాం, కొన్ని వారాలుగా. అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే, అంశం ఫలించుట. చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఫలించుట. ఆత్మ బిడ్డలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులుగా జీవించుచున్నటువంటి మనం, ప్రేమేందని బిడ్డలారా, ఖచ్చితంగా ఫలించాలి. ఏం చేయాలట? ఫలించాలి. ఫలింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫలింపు లేకపోతే దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. ఫలింపు లేకపోతే దేవుడు ఇష్టపడడు. ఫలింపు కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. నీ విషయంలో, నీ జీవితం విషయంలో ఫలింపు కనుక కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడు, సంతోషపడతాడు. ఇంతకాలంగా దేవుని మందిరానికి వస్తా, ఇంతకాలంగా దేవుని సన్నిధికి వస్తా, ఫలింపు లేదనుకో, దేవుడు ఇష్టపడాడండి, సంతోషపడడు. నీ విషయంలో సంతోషపడడు. ఇంతకాలం వచ్చింది, మరి నేను ఇంతకాలం వచ్చాను కదయ్యా, ఇంతకాలం దేవుని మందిరంలో ఎదుగుతున్నాను కదయ్యా, అయినా ఎంతకాలం ఎదిగినా ఫలాలు లేకుండా ఒట్టి ఆకులే ఉంటే ప్రయోజనం ఏంటి? అవునా? ఒట్టి ఆకులో ఉంటే, ఆకులతో ఉన్న చెట్టుని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, ఎంతకాలంగా నేను చూస్తున్నాను ఈ యొక్క చెట్టుని. హల్లెలూయా. ఎంతకాలంగా ఈ చెట్టుని నేను చూస్తున్నాను, ఫలింపు లేదు ఇందులో. దేవుని స్తోత్రం. ఎంతకాలంగా నేను చూస్తున్నాను ఈ చెట్టులో ఆకులు మాత్రమే ఉన్నాయి.
ఏమన్నాయట? ఆకులు. మాకు తెలుసా? దేవుడు చెప్పిన సంఘటన తెలుసా? యేసయ్య ఒక మాట చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? అక్కడ రాయబడి అనమాట. మామూలుగా ద్రాక్ష తోటలో, ఏమండి విన్నారా? ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడట. ఏమండి విన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడంట. అంజూరపు చెట్టుకి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు యజమానుడు. ఫలాల కోసం ఎదురు చూస్తుంటే 3 సంవత్సరాలుగా చూస్తున్నాడంట. ఈ సంవత్సరం అన్నా ఫలాలు కాస్తదేమో, ఈ సంవత్సరం అన్న ఫలాలు కాస్తదేమో, ఈ సంవత్సరమైన ఫలాలు కాస్తదేమో అని ఎదురు చూస్తున్నాడట. కానీ ఫలాలు లేవు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకనందున, ఏమీ లేదో నరికివేయం. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి నువ్వు ఆలోచించాల్సిన ఆలోచన ఏంటి? దీనిని బట్టి మనము తెలుసుకోవలసిన విషయం ఏంటి? దేవుని బిడ్డలమైన మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి? ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి క్రైస్తవుడు, ఏమండి విన్నారా? ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. ఏదో నామకార్థంగా మందిరానికి వస్తాం కాదు, ఏదో నామకార్థంగా మొక్కుబళ్ళు చెల్లించడం కాదు. ఖచ్చితంగా ఫలించాలి, ఫలించాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, వాక్యం ఏమంటుందంటే, ఇదిగో మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మంచి చెట్టు మంచి చెట్టుగా ఉండాలని అనుకుంటున్నామా, లేకపోతే ఆ పనికి మాలిన చెట్టుగా ఉండాలనుకుంటున్నామా? ప్రతి వారు కోరుకునేది ఒకటే, ఏంటంటే నేను కూడా మంచి చెట్టుగానే ఉండాలని కోరుకుంటున్నా. అలాగే చెప్పండి, నేను కూడా మంచి చెట్టుగానే ఉండాలనుకుంటున్నా. నేను కూడా మంచి చెట్టుగానే ఉండాలనుకుంటున్నా. నేను పనికి మాలిన చెట్టుగా ఉండకూడదు. ఆమెను చెప్పండి. పనికి మాలిన చెట్టుగా ఉండకుందురుగాక, మంచి ఫలాలు ఫలించేవారిగా ఉందురుగాక. అయితే మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఎలాంటి ఫలాలు దేవుడు ఇష్టపడతాడు? పనికి మాలిన ఫలాలను దేవుడు ఇష్టపడతాడా? మంచి ఫలాలను దేవుడు ఇష్టపడతాడా? మంచి ఫలాలు, దేవుడు కోరుకున్న ఫలాలు, దేవుడు ఇష్టపడే ఫలాలు, దేవుడు ఆలోచించే ఫలాలు. ఇదిగో ఈ చెట్టు, ఈ చెట్టు, ఈ నా చెట్టు, ఈ చెట్టు ఇలాంటి ఫలాలు ఫలించాలి. అవును, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక చోట ఇరిమియా గ్రంథం ఏం రాయబడిందంటే, నేనైతే ఒక ఇత్తనాన్ని చదవాలి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముగా వలె. చాలా ఒక్క మాట నేను మీకు దీన్ని ఇంకా మీకు అర్థమయ్యే రీతికి చెప్తాను. అక్కడ యజమానుడు, తోట యజమానుడు ఏం చేస్తాడంటే, శ్రేష్టమైన విత్తనాన్ని నాటాడంట. అర్థమవుతుందా? ఏ విత్తనం అంట? శ్రేష్టమైన విత్తనాన్ని నాటాడట. శ్రేష్టమైన విత్తనం నాటి ఆయన ఎలాంటి ఫలాలు కోరుకుంటాడు? ఎలాంటి ఫలము ఫలించాలని కోరుకుంటాడు? ఎలాంటి ఫలము ఫలించాలని తలస్తాడు? నేను శ్రేష్టమైన విత్తనము వేశాను కదా, కాబట్టి ఇది శ్రేష్టమైన ఫలమే ఫలిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే కోరుకునేది అదే కోరుకునేది యజమానుడు. శ్రేష్టమైన విత్తనమనే కోరుకుంటాడు, శ్రేష్టమైన ఫలాన్ని కోరుకుంటాడు. కారణం ఏంటంటే, అతను వేసింది శ్రేష్టమైన విత్తనమే కదా.
అప్పుడు ఆ విత్తనము పెరిగి పెద్దదైతే, మొక్క చక్కగా పెరిగి పెద్దదైతే దాంట్లో నుండి శ్రేష్టమైన ఫలమే వస్తుందని తలస్తాడు. హల్లెలూయా. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ విత్తనము శ్రేష్టమైన విత్తనం అని చెప్పి నేను నాటాను. ఆ చెట్టు అది జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఉందట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి విత్తనం వలె ఉందట? ఎలాంటి చెట్టు వలె? జాతిహీనపు విత్తనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. జాతిహీనపు విత్తనం చెట్టు వలె, ఆ యొక్క ఫలము వలె వచ్చిందట. ఇప్పుడు నేను అంటాను ఏంటంటే, ఆయన నాటిందేమో శ్రేష్టమైనదైతే ఆ ఫలాలు వచ్చేసేవాటికి జాతిహీనంగా వచ్చినాయి. అంటే అనుకున్న ఫలం కాదది, కోరుకున్న ఫలము కాదది, జాతిహీనమైనది, పనికి మాలినటువంటిది, చెడ్డ ఫలము. దీనిని బట్టి ఆ యజమానుడు ఏమనుకుంటాడు చెప్పండి? ఏమని సంతోషిస్తాడా? బాధపడతాడా? గట్టిగా చెప్పాలి. బాధపడతాడు. అవును. ఇన్ని సంవత్సరాలుగా ఈ తోటనే సంఘములో ప్రేమంటే బిడ్డలారా, ఇదిగో ఎంతో విలువైన విత్తనాలు విత్తుతూ ఉండగా, వాక్యమనే విత్తనాలు విత్తుతూ ఉండగా జాతిహీనపు పంట పండితే ప్రేమేంద్ర బిడ్డలారా, తోటమాలి బాధపడతాడు, యజమానుడు కూడా బాధపడతాడు. రియల్గా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరంలో దేవుడు చక్కటి వాక్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదేంటంటే, జాగ్రత్త, మంచి ఫలాలు ఫలించండి. హల్లెలూయా. ఏంటట? మంచి ఫలాలు ఫలించండి. చెడ్డ ఫలాలు కాదు, మంచి ఫలాలు ఫలించండి. ఇప్పుడు ఆ మంచి ఫలాలు ఎలాంటి ఫలాలు అని చెప్పేసి మనము గత వారం స్టార్ట్ చేసాం. ఎలాంటి ఫలాలు అంటే నేను మీకు చెప్పాను, 10 ఫలాల గురించి మీకు చెప్తానన్నా. మొదటి ఫలం ఏంటిదంటే, మొదటి ఫలము ఏంటిదట? మారు మనస్సుకు తగిన ఫలము. మంచి ఫలం అంటే ఏమంటే మామిడికాయో, లేకపోతే బత్తకాయో, లేకపోతే బొప్పస్కాయో కాదు. ఆ ఫలాల గురించి కాదు దేవుడు మాట్లాడేది, ఆత్మీయ ఫలాలు. హల్లెలూయా. ఏ ఫలాలంట? ఆత్మీయ ఫలాలు. దేవుని బిడ్డగా ఎదుగుచున్న నీవు, ఆత్మీయ బిడ్డగా ఎదుగుచున్న నీవు, ఇదిగో క్రైస్తవుడిగా ఎదుగుచున్న నీవు, మంచి ఎదుగుదల కావాలి, మంచి మారు మనసు తగిన ఫలము కావాలి. అదే అంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఈ యొక్క జఫన్యాలో ఒక మాట అంటాడు. జఫన్యా రాసిన గ్రంథంలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడట? ఏంటట? ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదయు పట్టణములకు శ్రమ. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్త ప్రేమిలారా. ఒక పట్టణాన్ని గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ముష్కరమైనటువంటిది ఆ పట్టణం. తర్వాత ఏమంటాడంటే, అది భ్రష్టమైనటువంటిది ఆ పట్టణం. మరొక మాట అంటాడు, ఆ పట్టణం అన్యాయము చేసే పట్టణం. అది దానికి శ్రమ అంటున్నాడు. ఇప్పుడు ఆ పట్టణాన్ని ఒక మనిషిగా మనము మరల్చుకుందాం. ఆ పట్టణం నేనే, ఒకవేళ నేనే అనుకో. దేవుడు అంటున్నాడు, ముష్కరముగా బ్రతికితే, భ్రష్ట స్థితిలో బ్రతికితే, అన్యాయపు స్థితిలో బ్రతికితే, దేవుడు ఏమంటున్నాడంటే, నీకు శ్రమ. అలాంటి బ్రతుకు కాదు దేవుడు కోరుకునేది.
అన్యాయంగా బ్రతకమని చెప్తాడు దేవుడు, లేకపోతే భ్రష్టుడుగా బ్రతకమని చెప్తాడా దేవుడు, ముష్కరమైన స్థితిలో బ్రతకమని చెప్తాడా దేవుడు? హల్లెలూయా. కాదండి, కాదు. అలా కనుక ఉంటే శ్రమ. సరే, ఇంకా మనం అది చెప్పుకుంటూ వస్తే మనకి ఇంకా తర్వాత మనకి తర్వాత వాక్యానికి మనం ముందుకు వెళ్ళలేము. గమనించండి, ఎలాంటి ఫలం ఫలించాలి? నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రైస్తవులమైన మనము, ప్రేమందరి బిడ్డలారా, ఎలాంటి ఫలము ఫలించాలి? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. మార్పు చెందాం కదా, మారు మనసు పొందాంగా, రక్షింపబడ్డాంగా, బాప్తిసం తీసుకున్నాంగా, దేవునిలో ఎదుగుచున్నాంగా, వాక్యాన్ని వింటున్నాంగా, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాంగా. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ మారు మనస్సుకు తగినటువంటి ఫలము కావాలి దేవుడికి. మారు మనస్సుకు తగిన ఫలం, మారు మనస్సుకు తగిన క్రియలు మనలో ఉండాలి. అర్థమైందా? మార్పు చెందాను, బాప్తిసం తీసేసుకున్నా, రక్షింపబడ్డామని చెప్పేసి ప్రేమేందరి బిడ్డలారా, మన చూపులలో మార్పు లేకపోతే, మన మాటలో మార్పు లేకపోతే, మన మాటలో స్పష్టత లేకపోతే, మన చూపులో స్పష్టత లేకపోతే, మన నడవడికలో స్పష్టత లేకపోతే ఇంకా ఏం మార్పు చెందావు? అవునా? ఏం మార్పు చెందావు అంటారు ఖచ్చితంగా, మొహం మీద అనేస్తారు. ఒకవేళ బైబిల్ పట్టుకొని చక్కగా మందిరానికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, మొక్కుబడులు చెల్లించి మందిరం దేవుడు అంటా ఏదన్నా చిన్న గొడవ వచ్చింది అనుకో, నోటమ్మటి పనికిమాలిన మాటలు వస్తున్నాయి అనుకో, పనికిమాలిన మాటలు, పనికిమాలిన క్రియలు, పనికిమాలిన బ్రతుకు, పనికిమాలినటువంటి నడవడిక ఉందనుకో, ఏమంటారు? చూసేవాళ్ళు ఏమంటారు? నీ పక్కన వాళ్ళు ఏమంటారు? బయట వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు చూసిన మందిరం అంటది, ప్రార్థన అంటది, బైబిల్ పట్టుకెళ్ళాలది, ఎక్కడ ప్రార్థన వెళ్తుంది, కానీ బ్రతుకు మారలేదురా. ఆ అమ్మాయి బ్రతుకు మారలేదురా, ఆ అబ్బాయి బ్రతుకు మారలేదురా. ఏం ప్రయోజనం, అసలుకి ఏం ప్రయోజనం అని చెప్పేసి అంటారు. ప్రియమిత్రులారా, వీళ్ళే అంటున్నారంటే ఆత్మీయంగా చూసే దేవుడు ఎలా అంటాడు? ఇంకా హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఏమని పిలవాలి? ఏమంటాడంటే నీకు శ్రమ అని అంటున్నాడు. హల్లెలూయా. అది కాదు కావాల్సిందే. నువ్వు మార్పు చెందావు కదా, మారు మనసు పొందావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, రక్షణ పొందావు కదా, దేవునిలో ఎదగాలనుకున్నావు కదా, అలాంటి మనసే నీలో ఉండాలి. ఇంకా పాడు జీవితం వదిలిపెట్టేయాలి, పాపపు జీవితం వదిలిపెట్టేయాలి, రోత జీవితం వదిలిపెట్టేయాలి, పాత జీవితం వదిలిపెట్టేయాలి, పనికిమాలిన జీవితం వదిలిపెట్టేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధంగా జీవించాలి. నేను మీకు చెప్పాను, నేను తాడేపల్లిగూడెం వెళ్తే ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మరలా బ్యాక్ ఆలోచిస్తున్నారు. బ్యాక్ అంటే ఏంటి? అందులోను బయట నుండి వచ్చారు వాళ్ళు. వచ్చినటువంటి వారు మరలా వెనక ఆలోచించారు. వద్దు, చావైనా, బ్రతుకైనా, మరణమైన, దుఃఖమైన, వేదనైనా, కరువైన, ఖడ్గమైన, ప్రేమిద్దరి పిల్లరా గమనించండి, యేసయ్యే. ఎవరు? యేసయ్య. చచ్చిన అందులోనే, బ్రతికినా పౌలు గారు అదే అంటాడు. ఏమంటాడు? టక్కున, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. అదండే జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే. ప్రేమిందరి బిడ్డలారా, వెనక్కు తిరగటానికి వీల్లేదో, వెనకడుగు వేయటానికి వీల్లేదో, వెనక్కి తిరగటానికి వీల్లేదు. హల్లెలూయా. వాక్యం ఏమంటుందంటే, వెనక్కి తిరిగితే ఉప్పుస్తామా, ఏమైపోతాం? వెనక్కి తిరిగితే ఉప్పుస్తామా? లేదండి ప్రేమిందని బిడ్డలారా, మార్పు చెందిన నీవు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. సార్ అలా సార్ కూర్చోండి సార్. అడిదిప్పు ఏ సార్ ఏడి ప్రార్థన ఒకసారి నాకు దగ్గర పంపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. అవి ఏంటంటే నేను మీకు చెప్పిన పోయిన వారం, ఒకటి మారు మనస్సు తగిన ఫలం ఏంటంటే, ఒకటి ఆయన మాట వినాలి. యేసయ్య మాట చెప్పండి,
వినాలి వినాలి. అది ఎంత కష్టమైన వినాల్సిందే. యేసయ్య మాట కష్టమైన వినాల్సిందే. ఒక మాట మీకు చెప్తా, యేసయ్య మాట కష్టంగా ఉంటుందా? యేసయ్య మాట కష్టంగా ఉంటుందా? ఇష్టంగా ఉంటుందా? కొంతమంది కష్టంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వాక్యం ఏముంటుందంటే, నా కాడి తేలికగాను నా భారము సులువు. ఒకసారి చదవాలి త్వరగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో యేసయ్య ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి ఈ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటది. హల్లెలూయా. ఎలా ఉంటుందట? ఆయన కాడి, ఆయన భారము అంటే అర్థం ఏంటంటే, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, యేసయ్య కట్టడలు, యేసయ్య ఆజ్ఞలు, యేసయ్య మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి సులువుగా ఉంటాయండి. చాలా సులువుగా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి, బరువైనటువంటివి కావు. ప్రియమందరి బిడ్డలారా, అపవాదే మన పైన భారము మోపేదే. అపవాదే మనలను భారముతో తన కాడితో అణిచివేసేది అపవాది. మన యేసయ్య అణిచివేయటానికి కాదు మన దగ్గరకు వచ్చింది. మనం నశించిపోతుంటే నశించిన వారిని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ప్రియమందరి బిడ్డలారా, అందుకనే యేసయ్య అందుకు వచ్చావు, అందుకనే యేసయ్యను కలిగి ఉన్నావు, యేసయ్య రక్షించాడని చెప్పేసి యేసయ్య దగ్గరకు వచ్చావు. వచ్చిన నీవు ఏం చేయాలంటే, యేసయ్య మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. రెండో మాట మీకు చెప్పుకొస్తాను. 2, 3 ఉన్నాయి. ఆ 2, 3 మాటలు చెప్పేస్తాను గమని. రెండోది ఏంటంటే, ఆయనకు మనము లోబడాలి. మారు మనస్సుకు తగిన ఫలము అంటే అర్థం ఏంటంటే, ఆయన మాట వినాలి, ఆయనకు మనము లోబడాలి. ఒక మాట అంటాడు ద్వితీయోపదేశ కాండములో 13వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం తీసుకున్నారా? అందరూ కూడా తీసుకున్నారా? 13వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ వచనంలో 4వ వచనం, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకోవాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇక్కడ రాసి పెట్టేశాడు అంతా. మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే మారు మనసు తగిన ఫలం ఏంటంటే ఇవన్నీ కూడా 5, 6 ఉన్నాయి. అక్కడ ఈ 5 అక్కడ ఉన్నాయి, 5 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, 1 లోబడాలి. హల్లెలూయా చెప్పండి. ఒకటేం చేయాలి? లోబడాలి. మరొకటి భయపడాలి. మరొకటి ఆజ్ఞలను అనుసరించాలి. మరొకటి మాట వినాలి. మరొకటి సేవించాలి. మరొకటి హత్తుకొని ఉండాలి. యారు ఈ గనక నువ్వు చేయగలిగితే, ఇలా గనక నువ్వు చేయగలిగితే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించినట్లే. 1 లోబడాలి, 1 యేసయ్యకి లోబడాలి. ఇప్పుడు మనం మళ్ళీ పరీక్షించుకుందాం, నేను లోబడుతున్నానా లేదా? ప్రతి వారు అనుకోవాలిగా, ఎవరి కాళ్ళు అనుకోవాలి. యేసయ్యా లోబడమని చెప్తున్నాడు, నేను లోబడుతున్నానా లేదా? మాట వినాలని చెప్తున్నాడు కదా, నేను మాట వింటున్నానా లేదా? నేను లోబడుతున్నానా లేదా? భయపడాలి ఆయనకంట భయపడాలి. భయపడుతున్నానా లేదా పరీక్షించుకోవాలి. భయపడుతున్నావా లేదా? ఆజ్ఞను అనుసరిస్తున్నామా లేదా? ఆయనను సేవిస్తున్నామా లేదా? ఆయనను హత్తుకొని ఉన్నామా లేదా? ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా వేరే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వివరంగా చెప్పాల్సిన, ఆయనకు లోబడుతున్నావా?
నేను లోపడుతున్నానండి. సరే, వెరీ గుడ్. నేను లోపడుతున్నానన్నా. ఎలా లోపడుతున్నావు? ఎలా లోపడుతున్నావు? ఎలా లోపడుతున్నావు? ఒకటి, లోపడుతున్నాను. నేను లోపడుతున్నానండి. నువ్వు చెప్తున్నావు, నా మనసుతో నేను నా గుండెల మీద చేయొచ్చు చెప్తున్నాను, నేను లోపడుతున్నానండి అన్నావు. సరే, టయానికి వచ్చావా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ టైం విషయంలో నేను లోపడుతున్నానండి అన్నవాళ్ళు చెప్పండి. ఎంతసేపు దేవుని మందిరంలో కూర్చునేది మనం? ఎంతసేపు కూర్చున్నాం? ఏమండి, 2 గంటలు అంతేనా? ఎన్ని గంటలు కూర్చున్నాం మనం? 2 గంటలే. 9 గంటలు స్టార్ట్ అయింది, 11 గంటలకి క్లోజ్ అయిపోద్ది. అవునా? మరి ఈ 2 గంటల సమయాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా? ఈ కొత్తగా ఓ ట్రైన్ వచ్చిందా? ఏం పేరు దాని పేరు? వందే భారత్ ట్రైను మన భారతదేశంలో ప్రవేశపెట్టారు ఈ మధ్య. అది 9 గంటలకు అనుకో, మన పట్టణంలో రైల్వే స్టేషన్లో 9 గంటలకు వస్తుంది అని అన్నాం అనుకో, నువ్వు 9:10కి వెళ్ళామనుకో, ఉంటుందా అక్కడ? హల్లెలూయా. ఉంటుందా? అప్పుడు నీ ప్రయాణం ఏమవుతుంది? నువ్వు వెళ్ళాలన్న ప్రయాణం ఏమవుతుంది? ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? 9 గంటలకు వెళ్ళే ప్రయోజనం కాదండి. 9 గంటలకల్లా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? 9 గంటలకల్లా అక్కడ నిలబడిపోవాలి మనం వెళ్ళి. ఆ ట్రైన్ వస్తూ వచ్చేసేసి ఆగిద్ది. ఆగగానే మన 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 దాన్ని ఏమంటారు, భోగి అది ఉంటుంది నెంబరు, ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోవాలి. మనకి ఇచ్చిన ఆ నెంబర్ ఉంటుంది కదా, భోగి నెంబరు, ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి నిలబడిపోవాలి. నిలబడిపోగానే అప్పుడు ఆ బండి ఆగటమే గేట్ తీస్తుంది. ఇట్టగా ఆ గేట్ తీస్తుంది, మనం తీయాల్సిన అవసరం లేదు, అదే తీసేసేస్తుంది. అప్పుడు టక్కన లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత మూసేసేసాలి. హల్లెలూయా. మూసేసేది, దాని అంతటికి అది మూసేసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఆగిన తర్వాత ఆ డోరు తెరవబడిన తర్వాత ఎక్కుదాములే అన్న అటు ఇటు తిరిగామనుకో, మళ్ళీ లోపల ఏమైద్ది? ఇది క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయాక నువ్వేం చేయాలిగా? నువ్వు ఎంత పీకినా రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామే, మరి ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఎందుకు జాగ్రత్త తీసుకోవు? సమయాన్ని పాటిస్తున్నావా? హల్లెలూయా. ఆయన మాట వినాలి. మాట వినటం అంటే ఆయనకు లోబడటం అంటే, ఆ తర్వాత ఇంకో మాట ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే, తర్వాత ఇంకా ఆయనకు భయపడటం అంటే ఆయనను సేవించడం అంటే, ఆయనను హత్తుకోవడం అంటే ఎలాగా ప్రిపేర్ తెరిపిల్లారా? ఎలాగా? భయం ఉందా? నీ యొక్క ఆత్మకు భయం ఉందా? నీ హృదయంలో అమ్మో దేవుని సన్నిధి అనే భయం ఉందా? ప్రార్థన విషయంలో, సమయం విషయంలో, వాక్యం విషయంలో, దేవుని విషయంలో, మందిరం విషయంలో, అర్పణ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటి భయం కలిగి ఉన్నావు? ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు? ఎలాంటి లోబడే తత్వం కలిగి ఉన్నావు? ఎలాంటి వినయ తత్వం కలిగి ఉన్నావు? హల్లెలూయా. నా ప్రజలు నా మాట వినట్లేదు. హల్లెలూయా. ఏంటంటే నా ప్రజలు నా మాట వినట్లేదు. వాక్యం ఏమిటంటే ఇర్మియా 4:4 ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, అవిధేయులై ఉండుట మానుకొని దుష్ట క్రియలను బట్టి కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోబడండి. యెరూషలేము వారులారా, యోధావారులారా అంటే ఇప్పుడు మనం దాన్ని మన వైపు మలుచుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలారా, ఇదిగో మీరు అవిధేయులు కాక. అవిధేయులు అంటే ఏంటి? అవిధేయులత అంటే విధేయత లేదా?
ఒక సరైనటువంటి కట్టుబాటు, విధేయత లేనటువంటి వారలారా, నా కోపము ఇదిగో, నా ఉగ్రత బయలు వెడలక మునిపే లోబడండి అని అంటున్నారు. దేవుని స్తోత్రం. లోబడండి. సేవకుడు చెప్తున్నాడు, ప్రేరేపణ కలిగి సేవకుడు చెప్తున్నాడు. ఈ ప్రేరేపణకు మీరేం చేయాలి? లోబడాలి. వాక్య ప్రేరేపణ కలుగుతుంది. వాక్యము ఇదిగో తెలియచేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? లోబడాలి. ఇర్మియా గ్రంథంలోనే 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. త్వరగా 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, ఆ ప్రేరేపణకు లోబడుతున్న దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతుల పైకెత్తండి. హల్లెలూయా. యెహోవా నన్ను ప్రేరేపింపగా, చెప్పండి, యెహోవా నన్ను ప్రేరేపింపగా ఆ ప్రేరేపణకు నేను లోబడుతున్నా. అంతే. ఎంత ప్రేరేపణ కలగజేస్తున్నా, ఎంత వాక్యము గద్దిస్తున్నా, ఎంత వాక్యము నిన్ను ఇదిగో హెచ్చరిస్తూ ఉన్నా, ప్రేమేంద్ర బిడ్డారా, ఆ మాటకి నువ్వు లోబడుతున్నావా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటకి నువ్వు లోబడుతున్నావా లేదా? వాక్యం అప్పుడే మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. మార్పు చెందావని చెప్పేసి చెప్పగలం, మార్పు కలిగిందని చెప్పగలం, ఆత్మీయ స్థితిలో ఉండాము అని చెప్పగలం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, లోబడాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? మనం లోబడాలి. ఇంకో మాట అంటాడు ఒక చోట, చూడండి, ఎవరికి లోబడుతున్నాం? దేవునికి లోబడుతున్నామా? మనుషులకు లోబడుతున్నామా? ఎవరికి లోబడుతున్నాం అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 6వ వచనంలో, విలాప వాక్యాలు, విలాప వాక్యములలో 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. విలాప వాక్యములు, పొట్టకూటికై ఐగుప్తులకును అశ్షూరీయులకును లోబడి ఉండిపోయాం. చాలండి. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ ఏమంటాడంటే, పొట్టకూటు కోసం ఐగుప్తులకు లోబడిపోయాం, అశ్షూరీయులకు లోబడిపోయాం. ప్రియా దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటికి మనం లోబడాల్సిన అవసరంలా, లోక సంబంధమైన వాటికి మనము పరిగెట్టాల్సిన అవసరంలా, దేవుని కొరకు మనం లోబడాలి. అది కష్టమైన, చెప్పండి, అది కష్టమైన, అది బాధ అయినా, అది ఎలాంటివైనా మన యేసయ్యకి మనం ఏం చేయాలి? లోబడాల్సిందే. లోక సంబంధమైన విషయాలు ఎన్నో ఉంటాయి. ఇంటికాడ ఆ పని అని, ఈ పని అని, ఏదో పని అని చెప్పేసి పనులు పెట్టుకొని ఉంటాం. అమ్మో 9 అయిపోతుంది, 9 గంటలకల్లా నేను మందిరానికి వెళ్ళాలి, సమయానికల్లా నేను మందిరానికి వెళ్ళాలి, నీ వాక్యాన్ని నేను వినాలి, ఆరాధనలో నేను పాల్గొనాలి, అర్పణలో నేను పాల్గొనాలని అనే ఒక భయము మనలో ఉంటే, అనే విధేయత మనలో ఉంటే, ప్రియమైన పిల్లరా, ఖచ్చితంగా మనం వెళ్తాం. దీనిని బట్టి మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలిస్తున్నావా లేదా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, ఐగుప్తులకు లోబడుతున్నారంట. ఎవరికట? ఐగుప్తీయులకు, ఇంకా అశ్షూరీయులకు లోబడుతున్నారట. ప్రియమైన బిడ్డలారా, వారికి లోబడుతున్నారు. ఐగుప్తు దేనికి సాదృశ్యం? ఐగుప్తు చీకటికి సాదృశ్యం, ఐగుప్తు లోక సంబంధమైన దానికి సాదృశ్యం, ఐగుప్తు కొలిమికి సాదృశ్యం, ఐగుప్తు ప్రియమైన బిడ్డలారా అంధకారానికి సాదృశ్యం, ఐగుప్తు మరణానికి సాదృశ్యం. పట్టకూటు కోసం ప్రేమించిన లోక సంబంధమైన వాటికి మనం లోబడిపోతున్నాం, కానీ దేవుని కోసం మనం లోబడట్లేదని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట అంటాడు. 5వ అధ్యాయం 22వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, క్రీస్తు యందలి, 5వ అధ్యాయం 21, క్రీస్తు ఎన్నో అధ్యాయమైన వచనం? 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం అంటాడు, క్రీస్తు నందలి
భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు, అదే పౌలు గారు చెప్తున్నటువంటి గొప్ప మాట. ఒకరికొకరం యేసుక్రీస్తునందలి భయముతో, ఆయన యందు భయముతో మనం లోబడి ఉండుకోవాలి. యేసయ్య భయం మనలో ఉండాలి, ఆ భక్తి మనలో ఉండాలి, ఆ విధేయత మనలో ఉండాలి. ప్రేమించాలి, అదే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరొక మాట లాస్ట్గా ఆ మాట అంటున్నాడు, ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆఖరి మాట అదే. క్రీస్తునందలి ఒకవేళ ఆ భయము నీళ్ళు లేకపోతే, ఆ భక్తి నీళ్ళు లేకపోతే, విధేయత నీళ్ళు లేకపోతే, వాక్యం ఏమంటుందంటే, నా కోపము ఉగ్రత వల్లే నీ మీదకి వస్తాను. ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండునుగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయనకు మనము లోబడుదుముగాక, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించుదుముగాక, ఆయనకు మనము భయపడుదుముగాక. అయ్యా నీకు నేను భయపడాలయ్యా, నీ వాక్యానికి నేను భయపడాలయ్యా, నీ వాక్యానికి నేను లోబడిపోవాలయ్యా, అయ్యా నీ మాటకు నేను లోబడిపోవాలయ్యా. ఇదిగోనైనా ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపేనయ్యా. నీకు నేను లోబడుకోకుండా, ఇదిగో నీకు భయపడుకోకుండా, నేను ఒకవేళ లోక సంబంధమైనటువంటి వాటికి నేను భయపడుతున్నామేమో, వాటికి లోబడుతున్నానేమో, వాటికి విధేయత చూపిస్తున్నామో, అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. అయ్యా నీకు లోబడే భాగ్యం నాకు దయచేయని చెప్తావా? కళ్ళు మూసుకొని ఒకసారి అలాగే కొద్ది నిమిషాలు చెప్పబడిన లేఖన భాగంలో, అయా ఇదిగోనైనా ప్రభా మారు మనసుకు తగినట్టు ఫలము ఫలించాలంటే, అయా మారు మనసు తగిన ఫలము ఇదిగో ఫలించడం అంటే, అయా నీకు లోబడి ఉండటే కదా నాయనా, అయా నీకు భయపడి ఉండుటే కదా ప్రభా, అయా నీకు విధేయత కలిగి ఉండాలి కదా ప్రభువా. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఒకవేళ ఇప్పటి వరకు అవిధేయతతో ఉన్నావేమో, భ్రష్టమైన మనస్సు కలిగి ఉన్నావేమో, ఒకవేళ ఇదిగో అన్యాయంగా బ్రతుకుచున్నామేమో, ఒకవేళ దేవుని విడిచి మనము తిరుగుచున్నామేమో, అలా కాదు నాయన. మారు మనస్సుకు తగిన ఫలము నేను ఫలించాలయ్యా, నేను మార్పు చెందానయ్యా, మారు మనసుకు తగిన ఫలము నేను ఫలించాలయ్యా. అయ్యా నేను జీవిస్తూ ఉన్నానంటే, అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే, అందరూ కూడా చెప్పండి, అయ్యా నా జీవితం ఏంటి నాయన, నా బ్రతుకు ఎలా ఉన్నది నాయన, అయ్యా నా బ్రతుకు ఎలా ఉన్నదయ్యా, అయ్యా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానేమో, అయ్యా నీకు విరోధంగా నేను బ్రతుకుచున్నానేమో, అయ్యా నీకు ప్రభు మాట వినుకోకుండా నేను జీవిస్తున్నానేమో, నన్ను క్షమించు నాయన, అయ్యా నన్ను క్షమించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవాని స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రము నాయన, సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రము నాయన. ఇదిగోనైనా ప్రభా నీ వాక్యానికి మేము లోపడాలని నాయన చెప్పండి. అయ్యా ఇదిగోన ప్రభువా నీ మాటకు మేము లోపడాలయ్యా, అయ్యా నీ మాటకు భయపడాలి ప్రభువా, నీ ఆజ్ఞలను మేము అనుసరించాలయ్యా. ఏ పాటు వారము నాయన, ఎందుకు పనికిరానటువంటి వారమయ్యా, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావో, పరిశుద్ధత నాలో లేదు, ప్రేమను చూపావు. అందరూ కూడా కలిసి, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా చెప్పండి నా యేసయ్యా, నా యేసయ్యా బ్రతికి ఉన్నా
పాడదాం అందరం కూడా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమనిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమనిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. అవునైనా అయ్యా అదిగోనేల ప్రభువా, మేము బ్రతికి ఉన్నామంటే, అయ్యా మేము జీవించి ఉన్నామంటే అది కేవలం నీ కృపే కదా నాయన. ఇదిగోనైనా ప్రభా, మాకు ఏ యోగ్యత లేదు నాయన, అయినా ఇదిగోనైనా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన మా దేవాన్ని స్తోత్రాలయ్యా. మేము నీకు సరెండర్ అయిపోవాలయ్యా, నీకు మేము లోబడిపోవాలయ్యా, నీ మాట మేము వినాలయ్యా. అయ్యా నీ వాక్యాన్ని మేము హత్తుకోవాలయ్యా, నీ మార్గంలో మేము నడవాలి నాయనా. అటు భాగ్యాన్ని మాకు దయచేవయ్యా. ఒకరు ప్రార్థన చేద్దాం, ఒకరు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒకరు ప్రార్థన, పెద్ద సంధ్య ప్రార్థన చేస్తారు, సంధ్య గారు ప్రార్థన చేస్తారు. లేచి నిలబడి ప్రార్థన చేయదా. ఇదిగో నాయన ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో ఏ విధంగా అయ్యా మేము ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, అందరూ కూడా చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, సేవకులు బట్టి నీకు వందనాలు, చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిజమైన ఆయన మేము ఫలించకపోతే యేసయ్యా నరికి వేయించమంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నాళ్ళ మటుకు మరి మనం చూస్తూ ఉంటావు తండ్రి. అయా 3 ఏళ్లుగా మరి పండ్ల వెదకి వచ్చినప్పుడు తండ్రి మంచి ఫలాలు ఫలించాలి కదా అర్థమైపోతుందో అయినా మాకు విధేయత కావాలి. మరి ఎప్పటి వరకు మేము ఫలించకపోతే చేయండి చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ఇదిగో మనస్సు మార్పు చెందాలి, మనసుకు తగిన ఫలాలు ఫలించాలండి, ఆత్మ ఫలాలు ఫలించాలి యేసయ్యా. నీకు లోబడాలి తండ్రి, నీ మాట వినాలి తండ్రి. అయ్యా మిమ్మల్ని సేవించాలి తండ్రి. వందనాలు మమ్మల్ని అందరూ మీరు సరి చేయండి బాబు, వాక్యానుసారంగా మేము నడవాలి తండ్రి. నీలో ఫలించాలి యేసయ్యా, నిన్ను పోలి మేము నడుచుకోవాలయ్యా. నీకు మాదిరికరంగా మేము ఉండాలి యేసయ్యా. మా తప్పులు క్షమించండి తండ్రి, మా పాపాలు క్షమించండి అయ్యా. మా హృదయం ఎలా ఉన్నదో ప్రభువా, మొండి హృదయాలుగా ఉండకూడదు. తీసివేయండి తండ్రి, విన్న వాక్యం అలా ఫలించాలయ్యా. 30 100 ఫలించాలి తండ్రి. మమ్మల్ని సరి చేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని సరిచేయండి, హెచ్చరించండి అయ్యా. నీకు వాడబడే పాత్రగా మమ్మల్ని మలుచుకోనండి తండ్రి. వందనాలు అయా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయా. వాక్యమాలో ఫలించాలి తండ్రి, ఆత్మలో ఫలించాలి బాబు, లోకానుసారంగా కాకుండా. అవునయ్యా, అవును తండ్రి, అవును ప్రభువా. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని మన్నించండి బాబు. నిన్నే ప్రేమించి అయా నీ మాట వింటూ తండ్రి అయా యేసయ్య నిన్ను సేవిస్తున్నాయన నీ మార్గంలో నడిచే వరకు మమ్మల్ని ఉంచండి తండ్రి. ఫలించాలి బాబు, వాక్యానుసారంగా నడిచే వారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి అయా. మాలో ఫలింపు దయచేయండి బాబు. వందనాలు అయా. మమ్మల్ని దీవించండి, సంఘానందరూ దీవించండి, ఆశీర్వదించండి. సకాలంగానే సన్నిధికి రావాలి బాబు. ప్రతి ఒక్క కార్యక్రమానికి మహిమకరంగా జరగాలి తండ్రి అయా. స్తుతించేవారుగా నిత్యమును కనపరిచబడలుగా మమ్మల్ని ఉంచండి. వందనాలు బాబు. మాలో అవిధేయతలు తీసివేయండి బాబు అయా. నీకు లోబడే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ఈ చిన్న ప్రార్థన మీరు పరమంది జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్, 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 ఆమేన్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చక్కటి వర్తమానాన్ని మనం
కరుణించుమి. నావన్నీ కృప చేత నీ వలనానందిన, నావన్నీ కృప చేత నీ వలనానందిన, భావంబునను నేను బహుధైర్యముందేన, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నేను గట్టి నీ కొరకై అయితేల, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యము నీ ప్రేమ చక్కగా మదిభూమి, సత్యము నీ ప్రేమ చక్కగా మదిభూమి, నిత్యము గరముల నీ సేవ చేసేన, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నా సాక్షి నడిపించు మరలా నా పదములు, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. పెదవులతో నేను మెప్పుగా నీ వాక్కు, పెదవులతో నేను మెప్పుగా నీ వాక్కు, కదలాక ప్రకటించు నడిగించు దినభక్తి, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నా వెంటి కనకంబు నా తండ్రి కరిగొనకు, నా వెంటి కనకంబు నా తండ్రి కరిగొనకు, నా వంతరైనాడు నా సింహమదిరాన, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నా ప్రాణము నిజముగా అర్పించి, నీకు నేను గట్టి నీ కొరకై అయితేల, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యము నీ ప్రేమ చక్కగా మదిభూమి, సత్యము నీ ప్రేమ చక్కగా మదిభూమి, నిత్యము గరముల నీ సేవ చేసేద, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించుము దేవా, ఇప్పుడు నీవు కరుణించుమి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినమందు నిన్ను ఆరాధించడానికి, మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ మాటలు మేము విన్నాం, ఆరాధించామనైనా, మిమ్మల్ని స్తుతించామయ్యా. అయా ఇదిగోని ప్రభా, నీ మాటలు కూడా మేము విన్నాం, ఫలించాలి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలని చెప్పావయ్యా. అయా అందులో ప్రభా మీకు లోబడాలి అయా, మీ మాట వినాలని చెప్పేసి మేము గ్రహిస్తున్నాం తండ్రి. విధేయత లేకోకుండా అవిధేయత కలగా ఉంటే కనుక అయా మా మీద అయా కోపం రగులుకుంటుందని చెప్తున్నావు నాయన. మేము అవిధేయులము కాకోకుండా నాయన విధేయత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యాలు దయచేస్తూ నడిపించము నాయన. ప్రత్యేకంగా
ఇదిగోనైనా ప్రభువా, అనుదినం తినిచిన ఆహారంలో తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆశీర్వదించండి. అలాగే నైనా హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చి ఉన్నారయ్యా, కానుకలను మీరు ఆశీర్వదించండి. తెలుగు 30 60 100 1000 నీ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేసి నడిపించమని ఆయన. అలాగే పాపక్క గారికి మీరు అయా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినది మీ స్తోత్రాలు, క్షేమముగా ఇంటికి నడిపించినది మీ స్తోత్రాలు. కృతజ్ఞతగా పలహారం తీసుకొచ్చారయ్యా. అయ్యా తల్లి గారికి మంచి ఆరోగ్యంగా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను బలపరిచి నడిపించమని అడుగుచున్నాను తల్లి, స్తోత్రాలు. అలాగే తండ్రి, ఇదిగోనైనా ప్రభువా, మా సంఘమంతటిని మీరు దీవించండి, మా సంఘమంతటిని మీరు బలపరిచి నడిపించము. ఇదిగోనైనా ఒకవేళ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే వారందరినీ, వారి కుటుంబాలను దీవించి నడిపించి కృప చూపించమని అడుగుతున్నాను. మమ్మల్ని అందరిని బలపరచమని, ఈ వారం అంతా నీ కాపుదల దయచేసి మరొక వారంలో ఈ విధంగా సన్నిధిలో సేవించుకునే ధన్యత మా అందరికీ కలగజేసి బలపరచమని అడుగుతున్నాను. మమ్మలను, మా బిడ్డలను, మా గృహాలను, మా పాడి పంట పశువులను, ఈవులను, కష్టార్జితాన్ని, చేతి పనిని మీరు దీవించమని అడుగుచున్నానయ్యా. మమ్మలను బలపరచమని అడుగుచున్నానయ్యా. నీ కృపాక్షేమములు మాపై ఉంచి నడిపించండి అయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించండి. ఈ వారం అంతా నీ కాపుదల దయచేసి మరొక వారంలో ఈ విధంగా సన్నిధిలో సేవించుకునే ధన్యత మా అందరికీ కలగజేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ కూడా, పరలోకమందున్న మా తండ్రి. చెప్పాలి, అందరూ చెప్పాలి. మా నిదిన ఆహారం నుండి మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించే ప్రకారం మనలను క్షమించండి, మమ్మలను శోధనలోనికి తేకాదుష్టుని తప్పించు, రాజ్యం, శక్తి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. 2 చేతులు బైబిల్స్ పట్టుకొని 2 చేతులు పైకెత్తండి, పైకెత్తాలి, చేతులు పైకెత్తాలి. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించునుగాక.